చెప్తున్నాము. రామకృష్ణుడు క్షత్రియులు, వాళ్ళు మాంసాహారం తిన్నారమ్మ. దేవుడు రామకృష్ణుడు క్షత్రుడు హాయిగా తిన్నారు, ఏం లోపం. రామాయణం స్పష్టంగా అందులో సిగ్గుపడాల్సిన పర్లేదు. దేవుడు మోసం తినడం, రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు? రామాయణ కథ జరిగింది, నేను మహిళ రోజు ఆయన చెబుతున్నాడు, నువ్వే తౌరికి ఇక్కడ ఆయన క్షత్రియ పుత్రుడు. చిత్రకూటంలో ఒక చిన్న పర్ణశాలను నిర్మించుకున్నాడు. అది నిర్మించుకున్నాక లోపలికి వెళ్ళేటప్పుడు బలిచ్చి వెళ్ళాలి అని చెప్పి జంతువుల్ని తీసుకొచ్చి బలిచ్చి వాటికి నారాయణ బలి చేసి నైవేద్యం పెట్టి గృహదేవతలకి భూతాలకి నైవేద్యం పెట్టి ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. తర్వాత దక్షిణానికి వచ్చి మన భద్రాచలం దగ్గర ఉంది పర్ణశాల అని. ఆ పర్ణశాల కట్టుకున్నప్పుడు కూడా మళ్ళా బలిచ్చి లోపలికి వెళ్ళాడు. బలి లేకుండా పూజ లేదు. అలాగే శ్రీరామచంద్రుడు అయోధ్య నుంచి అరణ్యానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి రాత్రి ఆయన ఒక్కడో ఉన్నప్పుడు 4 జంతువుల్ని చంపి, ఒక లేడీ, ఒక అడవి పంది, ఒక ఎనుబోతు, ఒక లేడీ, వీటిని చంపి వాళ్ళు ముగ్గురు కలిసి తిన్నారు. లక్ష్మణుడు, సీత, శ్రీరామచంద్రుడు. ఆయన వెళ్ళే ముందు సీతాదేవికి నేను ఈ లేడీ దొరకపోతే లేడీని చంపి ఈ లేడీ యొక్క మాంసాన్ని తీసుకెడతానని చెప్పాను కాబట్టి అని ఆయన ఇంకొక లేడీని చంపి దాని మాంసాన్ని తీసి దాన్ని కట్టుకుని వెనక్కి వెడతాడు. సో అది కూడా శ్రీరామచంద్రుడు మాంసాహారి అని అర్థం అవుతుంది. అలాగే ఆయన ఈ అయోధ్యకాండలో సీతాదేవితో కూర్చుని ఉంటాడు. భరతుడు వచ్చే ముందు అప్పుడు చెప్తాడు, లక్ష్మణుడు ఒక లేడీని చంపి, నల్ల లేడీని, దాన్ని కట్టెలకు కట్టి నిప్పుల మీద కాలుస్తూ ఉంటాడు. సీతాదేవితో చెప్తాడు, చూడు సీత, ఈ లేడీ నల్లగా ఉండేది, దాన్ని చర్మాన్ని తీసినప్పుడు దాని మాంసం అంతా ఎర్రగా అయింది, దాన్ని కాల్చడం వల్ల దాని యొక్క మామూలు రంగు అయినటువంటి నలుపుకు వచ్చేసింది, ఎంతో రుచిగా ఉంటుంది, మనం తిందామని చెప్తాడు. ఆ తర్వాత రామచంద్రుడు అడవిలో ఆ సీత కోసం తిరుగుతున్నప్పుడు సీతాదేవి అడుగుతుంది సుందరకాండలో, ఎలా ఉన్నాడు రామచంద్రుడని. హనుమంతుడు చెప్తాడు, నా మాంసమో భుక్తి రామ నా మధుపానం ఉపసేవతి అని. అమ్మా, రామచంద్రుడు మాంసం తింటలేదమ్మా అని చెప్తాడు. వీటన్నింటి నుంచి కూడా ఖచ్చితంగా అర్థమయ్యేది ఏంటంటే శ్రీరామచంద్రుడు, సీతాదేవి వీరంతా మాంసాహారులే. అంతేకాదు, గుహుడు తన పడవల మీద సీతాదేవిని, శ్రీరామచంద్రుడిని గంగ దాటిస్తున్నప్పుడు గంగానది మధ్యలోకి రాగానే సీతాదేవి ఆ పడవను ఆఫ్ చేయించి గంగాదేవికి మొక్కుకుంటుంది, అమ్మా, నేను మా ఆయన అడవులకు వెడుతున్నాము, ఈ రాజ్యం కోల్పోయాము, మేము కనుక అడవుల నుంచి క్షేమంగా కనుక తిరిగి వచ్చి నీ నది దాటినట్టయితే నీ రాజ్యం మొదలుపెట్టాక తల్లి నీకు 1,00,000 కడవల కళ్ళు పోయిస్తాను, కొన్ని చాలా ఎక్కువ మాంసాన్ని నీకు నైవేద్యంగా పెడతానమ్మా అని అయోధ్యకాండలో చెప్పుకుంటుంది. అంచేత వారు మాంసాహారులే. మనం శ్రీరామచంద్రుడి గుళ్ళోకి ఇవన్నీ తీసుకురాకండి, ఇవన్నీ చెయ్యకండి అని చెప్పడం తప్పు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. మనము చూస్తున్నాము ఈ మాంసాహారం గురించి మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న గొడవలు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మాంసాహారము తినవచ్చా తినకూడదా అనే అంశంలో కొన్ని విషయాలను నేను మీ మధ్యకు తీసుకురావడానికి ఈ వీడియో చేస్తున్నాను. అందులో ముఖ్యంగా బీఫ్, ఆవు మాంసం కానీ ఎద్దు మాంసం కానీ తినవచ్చా లేదా అనే విషయాల గురించి గ్రంథాలు ఏం చెప్తున్నాయి, సనాతన ధర్మము ఏం చెప్తుంది అనే విషయాలు కూడా, కొన్ని విషయాలను నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. పురాణ కాలంలో అనేక మంది బ్రాహ్మణులు ఈ ఎద్దు మాంసము తినేవారని సాక్ష్యాలు ఉన్నాయి. పశువులను యజ్ఞాల కోసమే సృష్టించాను అని మనుధర్మశాస్త్రంలో మనువు ద్వారా ఆయన మానవాళికి తెలియజేశాడు. అక్కడున్న ఋషులకు, మునులకు తెలియజేయడం జరిగింది. అలాంటి విషయాల్లో కొన్ని విషయాలను ఈ ధర్మ ప్రచారాన్ని చేసే బోధకులు వాటిని దాచేశారు. వారి గ్రంథాల్లో ఉన్న విషయాలను దాచేయడం జరిగింది. మనము సినిమాలో చూసి ఉంటాం, పక్కనోడు పచ్చగా ఉంటే కళ్ళు మంటరా సామి, కడుపు కోతరా తండ్రి అని ఒక రాజేంద్ర ప్రసాద్ సినిమాలో అనుకుంటాను.
ఆ పాట ఒకటి ఉంది. అలా పక్కనోడు వాడేదో వాడి ఆహారం వాడు తింటున్నాడు, వీరు తినడం లేదని నేను తినడం లేదు కదా, నేను తిననిది వాడు కూడా తినకూడదు అని ఉంటుంది. వీళ్ళు తినండి అంటే లోపల తినాలని ఉన్నా కూడా పైకి మాత్రం తినలేకపోతున్నారు. ఎందుకంటే చిన్నతనం నుంచి ఆవును గోమాత గోమాత అని వారి మనసుల్లో వాళ్ళ హృదయాల్లో నాటుకొని పోయింది కాబట్టి వారు తినలేకపోవచ్చు. మిగిలిన వారు దాన్ని గోమాతగా చూడని వారికి అది అన్ని మాంసాల లాగానే అది కూడా ఒక మాంసాహారం అని వారు అనుకుంటున్నారు. ఒక భారతదేశంలోనే ఈ నానుడి ఉంది, కానీ మిగిలిన దేశాల్లో ఎక్కడ కూడా గోవును గోమాత అని వారు పూజించే దేశాలు మనకు ఎక్కడ కనపడవు. అన్ని దేశాల్లోనూ చూడండి, ముస్లింలు బీఫ్ తింటారు, క్రైస్తవులు బీఫ్ తింటారు, అలాగే ఇతర దేశాల్లో చాలా దేశాల్లో ఈ బీఫ్ను మాంసాహారంగా తీసుకొని తింటూ ఉంటారు. ఎలాగైతే మనము మేక మాంసము, పొట్టేలు మాంసము ఎలాగైతే తింటూ ఉంటామో, కోడి మాంసము ఎలాగైతే తింటూ ఉంటారో అలాంటి మాంసాల్లో ఇది కూడా ఒకటి అనే ఉంటుంది. కానీ ఇది ప్రత్యేకమైనది అని ఎవరు కూడా దీన్ని ప్రత్యేకంగా చూడరు. మన భారతదేశంలో మనుషులు చిత్ర విచిత్రంగా ఉంటారు కాబట్టి ఇలాంటి విపరీత పరిస్థితులు మన భారతదేశంలోనే చూడగలం. భారతదేశంలో ఎందుకంటే మనం చేసేది మన ఇష్టం, ఎదుటివాడు చేసేది కూడా మన ఇష్టమే అని అనుకుంటూ ఉంటారు. నేను ఏదైతే చేస్తున్నానో అదే ఎదుటివాడు కూడా చేయాలి, నేను ఏది తింటే అదే ఎదుటివాడు తినాలి, నేను ఏ బట్టలు వేసుకుంటే ఆ ఎదుటివాడు ఆ బట్టలు వేసుకోవాలని. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి నేను ఏదైతే తిని మిగిలింది వాడికి భిక్షంగా వేస్తానో దాన్నే తినాలి, నేనైతే బట్టలు కట్టుకొని చినిగిపోయిన తర్వాత పాతబడిపోయిన తర్వాత పారేసే టైంలో ఏదైతే వాడికి ఇస్తానో వాటిని ధరించి నా ముందర తిరగాలి అనే అహంభావం అనేది ఉంటుంది. అందుకే ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇంతకీ మనం చూస్తే చూడండి, మనుధర్మశాస్త్రంలో ఈ మాంసాహారం గురించి, బ్రాహ్మణులు మాంసాహారం తినవచ్చా లేదా, బ్రాహ్మణులే మాంసాహారం తిన్నారని ఈ గ్రంథంలో ఉంది. అలాగే గరికిపాటి గారు ఇంకొక సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఒక పూజారి, వీరు కూడా మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. వారు మాట్లాడారు. రాముడు, కృష్ణుడు, అలాగే సీతాదేవి, లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా మాంసాహారులే అని వారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ వాటిని పక్కన పెట్టేసి అదంతా మాకు తెలీదు, మేము తినడం లేదు, మీరు కూడా తినకూడదు అని మాంసం కోసం మనిషిని చంపే స్థితికి వెళ్ళిపోతున్నారు. మాంసాహారం తినవచ్చా లేదా అని మనం చూసినప్పుడు చూడండి, ఈ మనుధర్మశాస్త్రంలో 5వ అధ్యాయం అంతా కూడా బ్రాహ్మణులు మాంసం గురించి, బ్రాహ్మణుల ఆహారం గురించి చెప్పడం జరిగింది. మనుధర్మశాస్త్రము 5వ అధ్యాయము 16వ శ్లోకంలో ఇలా రాయబడింది. చూడండి, దీంట్లోనే నేను మనుధర్మశాస్త్రంలోదే మీకు చదివి వినిపిస్తున్నాను, వాస్తవాలు గ్రహించండి. 16వ శ్లోకం, 5వ అధ్యాయము 16వ శ్లోకం. 1000 కూరలు గల చేపలు, ఎర్ర చేపలు, గుంపుగా తిరుగు చేపలు, సింగపు ముఖము గల చేపలు, ముండ్ల చేపలు, వీటిని శ్రాద్ధమున నియుక్తులైన బ్రాహ్మణులు మాత్రం తినవచ్చును, కానీ శ్రాద్ధకర్త తక్కిన వారు తినకూడదు. తదితరులందరూ శ్రాద్ధం లేని సమయంలో వాటిని తినవచ్చును అని రాయబడి ఉంది. ఇంకను మనం చూస్తే మనుధర్మశాస్త్రము 5వ అధ్యాయము 18వ శ్లోకంలో ఇలా రాయబడి ఉంది. 5 గోళ్లున్న జంతువుల్లో ఎద్దు, పంది, ముండ్ల పంది, ఉడుము, ఖడ్గమృగము, తాబేలు, కుందేలు అను జంతువులను చంపి తినవచ్చును, కానీ తక్కిన వాటిని తినరాదు. ఒంటె తప్ప ఒంటి పళ్ళ వరస ఉన్న జంతువులను తిన్నా తప్పులేదు. ఆపదలు యందు విధి లేక నిషిద్ధములైన జంతువుల మాంసాన్ని తిన్నా తప్పులేదు అని రాయబడి ఉంది. ఇంకను మనం చూసినప్పుడు చూడండి, 5వ అధ్యాయము 23, 24, 25 శ్లోకాల్లో కూడా దీని గురించి
రాయబడి ఉంటుంది. బ్రాహ్మణులు యజ్ఞానికై తమ సేవకుల కొరకు వేద సమ్మతమైన మృగాలను పక్షులను చంపిరి. పూర్వం అగస్త్య మునీంద్రుడు తన తల్లిదండ్రుల పోషణకై శాస్త్ర విహితాలైన పక్షుల చంపినట్లు తెలుస్తుంది. అట్లే పూర్వకాలంలో ప్రాచీన మునులు చేసిన యాగాలలో, ఇతర బ్రాహ్మణ క్షత్రియులు చేసిన యాగాల్లో శాస్త్ర సమ్మతంగా భక్షింపదగిన మృగపక్షులు, నెయ్యి నూనెతో నుండి దుర్గంధాదులు లేని వస్తువులు, నెయ్యి నూనెలు గల అవిశేషము చాలా కాలం ఉన్న వాటిని తినవచ్చును, బ్రాహ్మణులు భక్షించవచ్చును అని రాయబడి ఉంటుంది. ఇంకా మనుధర్మశాస్త్రము 5వ అధ్యాయము 26వ శ్లోకంలో మనువు ఇలా చెప్తున్నాడు: ఇంతవరకు బ్రాహ్మణులు తినదగిన వస్తువులను, తినకూడని వస్తువులన్నిటినీ చెప్పి తిని, ఇక మాంసాలలో వేటిని తినవచ్చునో వేటిని తినకూడదో కూడా మీకు చెప్పెదనని మునులతో భృగు మహర్షి పలికెను. మనువు భృగు మహర్షికి చెప్పాడు. ఈ భృగు మహర్షి మునులకు చెప్తున్నాడు. ఇలా చెప్తూ చూడండి, మనుధర్మశాస్త్రము 5వ అధ్యాయము 27, 28 శ్లోకాల్లో ఇలా రాయబడింది: మంత్రజలంతో ప్రోక్షితమైన పశుమాంస రూప అవిశేషాన్ని బ్రాహ్మణులు తనను ప్రార్థించినప్పుడు, ఒకసారి శ్రాద్ధంలో నియుక్తుడైనప్పుడు, ప్రాణులకు ముప్పు కలిగినప్పుడు మాంసాన్ని బ్రాహ్మణుడు తినవచ్చు. బ్రహ్మదేవుడు మానవులు తినుటకు స్థావర జంగము రూపాలైన ఈ పదార్థాలను భోజ్యములుగా కల్పించెను. బ్రహ్మ ఈ పదార్థాలను భోజ్యములుగా, ఆహారంగా కల్పించాడు అని మనువు తెలియజేస్తున్నాడు. అలాగే చూడండి, మనుధర్మశాస్త్రము 5వ అధ్యాయము 29 నుండి 34 శ్లోకాల్లో కూడా మాంసం తినవచ్చు అని చెప్పబడి ఉంది. ఇంకను మనుధర్మశాస్త్రము 5వ అధ్యాయము 35 నుండి 38 శ్లోకాల్లో కూడా మనం చూసినప్పుడు చూడండి, శాస్త్ర మర్యాదను అనుసరించి శ్రాద్ధంలో నియుక్తుడైన బ్రాహ్మణుడు పితృదేవతలకు నివేదించిన మాంసాన్ని తిననిచో అతడు 21 జన్మలు పశువై పుడతాడు. వేదమంత్రాలచే ప్రోక్షణ చేయక ఊరకనే చంపబడ్డ పశువులను బ్రాహ్మణుడెప్పుడు కూడా తినరాదు. మంత్రాలతో సంస్కృతమైన పశువుల మాంసంను తినుట న్యాయమే, కావున వాటిని తినవచ్చును. పశు మాంసాన్ని భక్షించాలి అనే కోరిక కలిగితే నీతితో చేసిన పశువును గాని, పిండితో చేసిన పశువును గాని తినవచ్చును. కానీ యజ్ఞాదులు లేక పశువును ఎప్పుడు కూడా చంపకూడదు. యజ్ఞాది దేవత పితృకార్యాలు లేక వ్యర్థంగా పశువును చంపేవాడు ఆ పశువునందు ఎన్ని వెంట్రుకలు కలవో అన్ని మార్లు పరులు చంపబడును అని, వ్యర్థంగా తినకూడదు, యాగాలు చేసినప్పుడు తినవచ్చు అని మనువు చెప్తున్నాడు. ఇంకను మనం చూసినప్పుడు మనుస్మృతి 5వ అధ్యాయము 39, 40, 41, 42 శ్లోకాల్లో ఇలా చెప్పబడి ఉంది: బ్రహ్మ యజ్ఞాలకై పశువులను సృష్టించాడు. యజ్ఞాలు ప్రపంచానికి మేలు చేయుటకై సృష్టింపబడతాయి. కావున యజ్ఞంలో చేయు పశువధ తక్కిన జంతువధ వంటిది కాదు. వడ్లు, యావల మొదలైన ఔషధాలు, పశువులు, వృక్షాలు, తాబేళ్లు మొదలైనవి, పక్షులు యజ్ఞం కొరకు నశిస్తే మళ్ళీ ఉత్తమ జన్మను పొందుతాయి. మధుపర్కం, జ్యోతిష్టమాది యజ్ఞం, పితృదేవతలకు సంబంధించిన శ్రాద్ధం, దేవతలకు సంబంధించిన దేవతా క్రియలయందు మాత్రమే పశువుల చంపవలనని మనువు పల్కెను. వేదతత్వము, వేదార్థము చక్కగా తెలిసిన బ్రాహ్మణుడు పై సమయంలో ఎందు మాత్రమే పశువులను చంపి తాను ఉత్తమ లోకాలకు చేరుతాడు అని మనువు సెలవిచ్చాడు. అంతేకాకుండా మనం చూసినప్పుడు చూడండి, ఉపనిషత్తుల్లో 108 ఉపనిషత్తులు మనకు భారతదేశంలో ఉన్నాయి. అందులో ఒకటైన ఉపనిషత్తులో బృహదారణ్య కోపనిషత్. ఈ ఉపనిషత్తులో 8వ అధ్యాయము 4వ బ్రాహ్మణం 18వ మంత్రంలో, 4వ బ్రాహ్మణం 18వ మంత్రంలో ఇలా రాయబడి ఉంది: సుప్రసిద్ధుడు, గొప్ప పండితుడు, సభలలో
జనరంజకంగా ప్రసంగించేవాడు, పూర్ణార్థాయం కలిగినవాడు, 4 వేదాన్ని పఠించేవాడు, ఆయన కుమారుణ్ణి కనాలనుకునే దంపతులు ఎద్దు మాంసాన్ని బియ్యంతో కలిపి వండి అందులో ఆవు నెయ్యి కలిపి భక్షించాలి. అలా చేస్తే ఆ దంపతులు తాము కోరిన పుత్రుణ్ణి సంతానంగా పొందుతారు అని ఇక్కడ కూడా చెప్పబడింది. అందుకే రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా క్షత్రియుల వంశంలో పుట్టిన వీరందరూ కూడా మాంసాదులను తిన్నారని మనకు వారి గ్రంథాల్లో మనం చూడగలము. రామాయణంలో రాముడైతే అడవి పంది మాంసము, జింక మాంసము ఇవన్నీ కూడా తిన్నట్లుగా వాల్మీకి రామాయణంలో రాయబడి ఉంటుంది. ఇంకను మనము కొన్ని విషయాలు చూద్దాం. శతపథ బ్రాహ్మణంలోని 3వ కాండంలోని 4వ అధ్యాయం 1 బ్రాహ్మణంలోని 2వ మంత్రంలో యజ్ఞం సందర్భంగా అతిథులుగా వచ్చే రాజు లేక బ్రాహ్మణుడికి యజమానుడు అంటే యజ్ఞ నిర్వాహకుడు, యజ్ఞాన్ని జరిపించేవాడు సోమరసాన్ని, ఒక పెద్ద ఎద్దు మాంసాన్ని, ఒక పెద్ద మగ మేక మాంసాన్ని వండి పెట్టాలని పేర్కొనబడినది అని శతపథ బ్రాహ్మణంలోని 3వ కాండంలో ఇలా చెప్పబడి ఉంది. అలాగే శతపథ బ్రాహ్మణంలోని 3వ కాండంలోని 1వ అధ్యాయము యొక్క 2వ బ్రాహ్మణంలోని 21వ మంత్రంలో యజ్ఞవల్క్యుడు ఇలా చెప్తున్నాడు, నేను బాగా బలిసిన ఆవు మాంసాన్ని అది లేతగా మృదువుగా ఉండేటట్లయితే తినడానికి ఇష్టపడతాను అన్నట్లు పేర్కొనబడి ఉన్నది అని తెలియజేస్తున్నారు. కాబట్టి మాంసం అనేది అది మనుషుల వ్యక్తిగత విషయము. అది ఎవరికి ఇష్టమైన ఆహారాన్ని వాళ్ళు తినే స్వేచ్ఛ మనకు ఉంది. ఇంత ఆధునిక జ్ఞానం కలిగిన కాలంలో కూడా ఇంకను నేను ఏది చేస్తే మీరు కూడా అది చేయాలి, లేదంటే అది పాపము, ఘోరము అన్నట్లుగా మాట్లాడము సరైన పద్ధతి కాదని, కాబట్టి ఈ ఆహారం కోసం గొడవ పడకుండా ఆలోచించాలని డబ్బున్న వారి పెళ్లిళ్లకు అక్కడ వెళ్ళినప్పుడు లేదా ఫంక్షన్లకు, పుట్టినరోజు సందర్భంలో ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మనం అక్కడ చూస్తూ ఉంటాం. బఫే సిస్టంలో చేపలు, రొయ్యలు, పీతలు, వేపుడు చేపలు అంటూ, పులుసు అంటూ, ఫ్రై అంటూ రకరకాల చికెన్ ఫ్రై, చికెన్ 65, తండూరి చికెన్ ఇవన్నీ పెట్టుకుంటాం. కానీ ఒక ఎద్దు మాంసం అనేది హైందవుల్లో వాళ్ళలో ఉండదు. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా మిగతా దేశాల్లో అది కూడా ఒక డిష్గా, ఒక ఆహార పదార్థంగా, అన్ని ఆహార పదార్థాల్లో అది కూడా ఉంటుంది. ఎవరికి నచ్చింది వారు తింటూ ఉంటారు. కానీ మన భారతదేశంలో కొంతమంది తినరు కాబట్టి అది నిషిద్ధమైనది అని అనుకోవడం పొరపాటు. మేము రాముడిని, కృష్ణుడిని అనుసరిస్తాము, వారిని మేము దేవుడిగా ఆరాధిస్తున్నప్పుడు మీరు వారే తిన్నప్పుడు మీరు తినడానికి ఏంటి ప్రాబ్లం? ఒకవేళ మీరు తినలేదు, మీకు ఇష్టం లేదు, ఓకే మంచిదే, అది మీ ఇష్టం. కానీ తినేవారిని ఎందుకు తిట్టడము, ఎందుకు వారితో గొడవ పడడము అని మీరు ప్రతి హైందవ సహోదరుడు కూడా ఆలోచించాలని, సత్యాలను మీరు గ్రహించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన కష్టార్జితాన్ని తీసుకొని వచ్చి వాళ్ళని పోషించడం లేదు. వారు కష్టపడి సంపాదించుకుంటున్నారు, వారు తింటున్నారు, వారు తాగుతున్నారు. అది వారి ఇష్టము. మనము మన కుటుంబము, మన కుటుంబ బాగోగులు మనం చూసుకోవాలి. మన ఆహారము, మన ఆరోగ్యాన్ని మనం చూసుకోవాలి. కాబట్టి ఈ విషయాలను ఆలోచించండి. అప్పుడు ఈ సమస్యకు ఒక పరిష్కారం అనేది వస్తుంది. ముఖ్యంగా ఈ వీడియో చూడండి. గరికపాటి గారు చెప్పిన విషయాలు, అలాగే ఇంకొక సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఒక వ్యక్తిని కూడా నేను మీకు చూపిస్తున్నాను. వీరి మాటలను వినండి, సత్యాన్ని గ్రహించండి, వాస్తవాలు గ్రహించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రామకృష్ణుడు క్షత్రియులు, వాళ్ళు మాంసాహారం తిన్నారు. రామకృష్ణుడు క్షత్రుడు, హాయిగా తిన్నారు, ఏం లోపం.
రామాయణంలో స్పష్టంగా అందులో సిగ్గుపడాల్సిన చెప్పలేదు. దేవుడు మోసం తినడం రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు? రామాయణ కథ జరిగింది. నేను మనిషిని మరో ఆయన చెబుతున్నాను, నువ్వే ఊరికి ఆయన క్షత్రియ పుత్రుడు. చిత్రకూటంలో ఒక చిన్న పర్ణశాలను నిర్మించుకున్నాడు. అది నిర్మించుకున్నాక లోపలికి వెళ్ళేటప్పుడు బలిచ్చి వెళ్ళాలి అని చెప్పి జంతువుల్ని తీసుకొచ్చి బలిచ్చి వాటికి నారాయణ బలి చేసి నైవేద్యం పెట్టి గృహదేవతలకి భూతాలకి నైవేద్యం పెట్టి ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. తర్వాత దక్షిణానికి వచ్చి మన భద్రాచలం దగ్గర ఉంది పర్ణశాల అని. ఆ పర్ణశాల కట్టుకున్నప్పుడు కూడా మళ్ళా బలిచ్చి లోపలికి వెళ్ళాడు. బలి లేకుండా పూజ లేదు. అలాగే శ్రీరామచంద్రుడు అయోధ్య నుంచి అరణ్యానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి రాత్రి ఆయన ఒక్కడో ఉన్నప్పుడు 4 జంతువుల్ని చంపి, ఒక లేడీ, ఒక అడవి పంది, ఒక ఎనుబోతు, ఒక లేడీ, వీటిని చంపి వాళ్ళు ముగ్గురు కలిసి తిన్నారు. లక్ష్మణుడు, సీత, శ్రీరామచంద్రుడు. ఆయన వెళ్ళే ముందు సీతాదేవికి నేను ఈ లేడీ దొరకపోతే లేడీని చంపి ఈ లేడీ యొక్క మాంసాన్ని తీసుకెడతానని చెప్పాను కాబట్టి అని ఆయన ఇంకొక లేడీని చంపి దాని మాంసాన్ని తీసి దాన్ని కట్టుకుని వెనక్కి వెడతాడు. సో అది కూడా శ్రీరామచంద్రుడు మాంసాహారి అని అర్థం అవుతుంది. అలాగే ఆయన ఈ అయోధ్యకాండలో ఆ సీతాదేవితో కూర్చుని ఉంటాడు. భరతుడు వచ్చే ముందు అప్పుడు చెప్తాడు, ఆ లక్ష్మణుడు ఒక లేడీని చంపి, నల్ల లేడీని, దాన్ని కట్టెలకు కట్టి నిప్పుల మీద కాలుస్తూ ఉంటాడు. సీతాదేవితో చెప్తాడు, చూడు సీత, ఈ లేడీ నల్లగా ఉండేది, దాన్ని చర్మాన్ని తీసినప్పుడు దాని మాంసం అంతా ఎర్రగా అయింది, దాన్ని కాల్చడం వల్ల దాని యొక్క మామూలు రంగు అయినటువంటి నలుపుకు వచ్చేసింది, ఎంతో రుచిగా ఉంటుంది, మనం తిందామని చెప్తాడు. ఆ తర్వాత రామచంద్రుడు అడవిలో ఆ సీత కోసం తిరుగుతున్నప్పుడు సీతాదేవి అడుగుతుంది సుందరకాండలో, ఎలా ఉన్నాడు రామచంద్రుడని. హనుమంతుడు చెప్తాడు, నా మాంసమో భుక్తి రామ నా మధుపానం ఉపసేవతి అని. అమ్మా, రామచంద్రుడు మాంసం తింటలేదమ్మా అని చెప్తాడు. వీటన్నింటి నుంచి కూడా ఖచ్చితంగా అర్థమయ్యేది ఏంటంటే శ్రీరామచంద్రుడు, సీతాదేవి వీరంతా మాంసాహారులే. అంతేకాదు, గుహుడు తన పడవల మీద సీతాదేవిని, శ్రీరామచంద్రుడిని గంగ దాటిస్తున్నప్పుడు గంగానది మధ్యలోకి రాగానే సీతాదేవి ఆ పడవను ఆఫ్ చేయించి గంగాదేవికి మొక్కుకుంటుంది, అమ్మా, నేను మా ఆయన అడవులకు వెడుతున్నాము, ఈ రాజ్యం కోల్పోయాము, మేము కనుక అడవుల నుంచి క్షేమంగా కనుక తిరిగి వచ్చి నీ నది దాటినట్టయితే నేను రాజ్యం మొదలుపెట్టాక తల్లి నీకు 1,00,000 కడవల కళ్ళు పోయిస్తాను, కొన్ని చాలా ఎక్కువ మాంసాన్ని నీకు నైవేద్యంగా పెడతానమ్మా అని అయోధ్యకాండలో చెప్పుకుంటుంది. అంచేత వారు మాంసాహారులే. మనం శ్రీరామచంద్రుడి గుళ్ళోకి ఇవన్నీ తీసుకురాకండి, ఇవన్నీ చెయ్యకండి అని చెప్పడం తప్పు.